సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శివాజీ ఎక్కడ ఉంటారు? బ్యాంక్ పక్క ఇక్కడే కంటోన్మెంట్ అసెంబ్లీలో ఉంటారు. కంట్రోల్ పక్క అక్కడ లోకల్లోనే ఉంటారు. ఏం చేస్తారు? ఇది ఆటపండు అమ్ముతూ ఉంటారు. ఓటేస్తారా ప్రతిసారి? వేస్తారా? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చెప్పలేము. కొడుకు చెప్పాలి. ఆయన కొడుకు చెప్తే ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఇప్పటివరకు ఏం చేసిండు? మంచి చేసిందా? అది మంచిగా మంచిగానే చేసిండు. ఏమన్నా వస్తాయా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటి? పింఛన్ వస్తుందమ్మా. ఏం పింఛన్ వస్తుంది? పింఛన్ కాలు పడిపోయిందమ్మా. కాలు పడిపోయింది. ఆరోగ్య సమస్యల వల్ల కాలు చెయ్యి పడిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఈ మధ్య పుట్టినప్పటి నుంచి అంతే? ఇట్లా దీనికి పింఛనా ఎంత వస్తుంది? ఇప్పుడు 4,000 అమ్మా. 4,000 వస్తుందా? ఎవరికి ఇస్తావు? నువ్వే వాడుకుంటావా? కొడుకులకి? మేము మనకి చాలా కాదమ్మా. సరే, మరి ఓటు ఎవరికి వేస్తావు మరి? ఇక్కడ కొడుకు చెప్తే నువ్వు చెప్పు. కేసీఆర్ కి వేస్తే బాగుంటది, 4,000 పింఛన్ ఇస్తాడని. కాంగ్రెస్ కి వేస్తే బాగుంటది. కేసీఆర్ కి వేస్తున్నామా? కేసీఆర్ కి వేసినావు పోయినసారి? మళ్ళీ వేస్తావా ఆయనకి? వేస్తామా. ఇక్కడ ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు కేసీఆర్ తరపు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు తెలియదేమో. సాయన్న తెలియదా? సాయన చచ్చిపోయింది కదా. వాళ్ళ బిడ్డ నిలబడుతుంది. సరే. మరి కాంగ్రెస్ నుంచి గద్దర్ తెలుసా? అమ్మా గద్దర్ తెలుసా? పాటలు పాడతాడు. పొడుస్తున్న పొద్దు మీద అనుకుంటా పాటలు పాడతాడు. వాళ్ళ బిడ్డ నిలబడుతుంది కాంగ్రెస్ నుంచి. సరే. మరి ఎవరికి వేస్తావు? కేసీఆర్ కి వేస్తావా? వేస్తామా. ఎవరు నిలబడ్డా కానీ కేసీఆర్ కి. ఎందుకంటావు మరి? ఆయన పింఛన్ ఇస్తుంది కదా అమ్మా. పింఛన్ ఇస్తాడు కాబట్టి 4,000 ఇస్తాడు. మీ పేరు? ఫిర్దోస్. ఫిర్దోస్ ఏం చేస్తారు? మొబైల్ కమ్యూనికేషన్ బిజినెస్ చేస్తా. ఎక్కడ ఉంటారు? కార్ఖానా. అంటే ఈ అసెంబ్లీ కిందకే వస్తుంది కదా, కంటోన్మెంట్. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టిఆర్ఎస్. ఎందుకు? పని చేసిన కాబట్టి. డెవలప్మెంట్ ఉంది, పని చేస్తుండే ఆయన, అందుకే. ఏం చేసిండు కేసీఆర్? మీకు పర్సనల్ గా మీకు అందింది ఏంటి? గవర్నమెంట్ పర్సనల్ ఎవరికి చేయరు కదా. గవర్నమెంట్ ఉంటే పర్సనల్ ఎవరికి చేయరు కదా. అదే గవర్నమెంట్ నుంచి మీ కుటుంబానికి అందింది ఏంటి? కుటుంబంకి కూడా చేయరు. గవర్నమెంట్ అంతే మన తెలంగాణకి ఏం చేస్తున్నా అది చూడాలి. డెవలప్మెంట్ ఉంది బాగానే, ఇంకా ఏం కావాలి మనకి అని. పోయిన గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ లో కనీసం డెవలప్మెంట్ ఉంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు? మన సయాన బిడ్డ ఉంది కదా, లాసే నందిత. మరి గద్దర్ బిడ్డ కూడా నిలబడుతుంది కాంగ్రెస్ నుంచి. గద్దర్ బిడ్డ అయితే ఇప్పుడు వచ్చింది కదా కాంగ్రెస్ నుంచి. రియాలిటీగా చెప్పాలంటే ఇంకా ఇప్పటి వరకు ఆమె ఏం డామినేషన్ లేవు కదా. సయానా అయితే డామినేషన్ చేశారు. 3 సంవత్సరం నుంచి ఆయననే గెలిచిండు. ఇంకా మళ్ళీ పార్టీ గురించి ఉంది కదా, పార్టీ వర్కర్స్ కూడా ఉంది. ఇప్పుడు సడన్లీ ఆమె వచ్చి అంటే ఎన్నడూ రాజకీయాల్లో లేని సడన్ గా రావడం, పబ్లిక్ మధ్యలో ఇప్పటి వరకు రాలేదు. ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి నిలబడి ఎవరైనా ఇస్తారా? పని ఏమైనా వర్కౌట్ ఉంటే అప్పుడు ఇస్తారు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ కే మీ మద్దతు? మాదైతే బీఆర్ఎస్ కి వెళ్తుంది. తెలుస్తుందా బీఆర్ఎస్ ఈసారి ఇక్కడ? 100%. ఓకే. హరినాథ్ ఎక్కడ ఉంటారు? బేగంపేట్. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కోటేస్తారు? చెప్పలేము మేడం. ఇప్పుడు అందరు మా దగ్గర అందరూ వస్తున్నారు, ఎవరికైనా ఇవ్వచ్చు. లాస్ట్ మూమెంట్ ఎవరికి వేస్తారో చెప్పలేము మనం. అంటే ఎవరికి బాగుంది ఇక్కడ? బీఆర్ఎస్ కి బాగుందా, కాంగ్రెస్ కి బాగుందా, లేకపోతే బీజేపీకి బాగుందా? బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ కూడా ఉన్నది. అంటే గడిచిన ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓకేనా, బాగుందా? బాగుంది మేడం. ఎందుకంటే కష్టము మాది, ఫలితం వాళ్ళది అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టపడితేనే మాకు వస్తుంది, కానీ మాకు ఏమి లేదు. మాకు ఇప్పుడు దళిత బంధు అంటారు, అది ఎక్కడుందో తెలియదు. కానీ హైదరాబాద్ ఒకటి పేరు ఒకటే ఉంది, హైదరాబాద్ దళిత బంధు అని. మరి అది ఎవరికి ఇస్తారో తెలియదు. మళ్ళీ అది అప్లికేషన్ ఎవరు ఇస్తారో ఇయ్యరు. అది మరి ఎమ్మెల్యే కలవాలి, లేకపోతే మళ్ళీ కౌన్సిలింగ్ కలవాలి. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం అది కష్టం. అది పొద్దున పోదా దొరకరు, వాళ్ళు వెళ్ళిపోతారు పొద్దున్న వెళ్ళేసి వాళ్ళు. మరి ఏమనుకుంటున్నారు? మరి ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే బాగుంటుందా మరి ఈసారి? మనం చెప్పలేదు, మన చేతిలో ఏం లేదు మేడం. అది ఇప్పుడు మీ ప్రకారం చెప్పండి. అంటే ఎట్లాగో బీఆర్ఎస్ ఇచ్చినవి మీకు అందలేదని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, లేకపోతే అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి అది వస్తే బాగుంటుందా? బీజేపీ వస్తుంది మేడం, సెంట్రల్ లో పక్క వస్తాడు మేడం. ఇక్కడ స్టేట్ లో వస్తే బీఆర్ఎస్ వస్తే లేకపోతే సెకండ్ ప్లేస్ అవ్వడం కాంగ్రెస్ పక్క వస్తుంది.
ఇక్కడ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ వస్తుందా? కంటోన్మెంట్ లో చెప్పలేదు మేడం, బీఆర్ఎస్ ఉంది మేడం ఇక్కడ. స్టేట్ లో స్టేటేగా మేడం, మనది స్టేట్. బీఆర్ఎస్ అంటే స్టేటే కదా. బీఆర్ఎస్ స్టేట్ లో బీఆర్ఎస్ వస్తుంది, ఇక్కడ కూడా బీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ పక్క వస్తుంది మేడం. ఇక్కడ మాత్రం మన తెలంగాణనే వస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ కి చోటు లేదు. చెప్పలేదు, సెకండ్ స్థానం రావచ్చు, వస్తే రెండో స్థానం రావచ్చు, కానీ బీఆర్ఎస్ అయితే పక్క వస్తుంది. మీ పేరు? జావేద్. జావీద్. ఎక్కడ ఉంటారు? రసూల్పురా. రసూల్పురా. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్ చేస్తారు. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు? ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? అందరికీ తెలుసు. అందరు బీఆర్ఎస్ కి వేస్తామంటున్నారు, మీరు కూడా వేద్దాం అనుకుంటున్నారా? అవును. ఇక్కడ ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి? ఇక్కడ పేరేమో సాయన్న బిడ్డ. సాయన్న బిడ్డ. మరి కాంగ్రెస్ నుంచి గద్దర్ బిడ్డ ఉందిగా, ఏరా? మేముతో టీఆర్ఎస్ కి వేస్తాం. బీఆర్ఎస్ కి వేస్తారు. వస్తుందా బీఆర్ఎస్ ఈసారి? ఇక్కడ సరిగా వస్తా. వస్తుంది. కేసీఆర్ బాగానే చేస్తున్నాడా? మరి సాటిస్ఫైడా మీరు? మీ పేరు? నాగరాజు. నాగరాజు. ఏం చేస్తావు? లేబర్ పని చేస్తాం. లేబర్ పనికి వెళ్తారు. ఎట్లుంది ఇక్కడ రాజకీయం? ఎట్లుంది? ఎవరు కోటేస్తారు మళ్ళీ? ఇంకా ఏం లేదు మేడం, ఇక ఇప్పుడైతే నెక్స్ట్ కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నారు. ఎవరు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇక్కడ? కాంగ్రెస్ నుంచి కొత్త నిలబడ్డారు, ఆయన పేరు అంత ఐడియా లేదు. గద్దర్ కూతురు ఉంది కదా? గద్దర్ కూతురు ఉంది. బీఆర్ఎస్ కేరా? కేసీఆర్ ఏం చేయలేదా? ఏం చేయలేదు, రాలే? డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధులు, రైతు బంధులు, రైతు బీమా ఏం రాలేదు మీకు. అందుకే ఈసారి కాంగ్రెస్ కి అవకాశం వస్తుందా? మరి కాంగ్రెస్ 99% వస్తుంది అనుకుంటా. వస్తుంది. 1% అయితే బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది, 99% అయితే కాంగ్రెస్ కి ఉంది. ఓకే, రైట్. మీ పేరు? నా పేరు రాజరెడ్డి. ఎక్కడ ఉంటారు? నేను ఉండేది కావుటూరు. ఏం చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తాను. మేస్త్రి పని చేస్తారు. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తుంటారు. మీకే అంటే చూసారు కదా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మరి ఎవరు పని చేస్తారు అనిపిస్తుంది? మాకైతే కాంగ్రెస్ పని చేస్తుందని అనిపిస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగా చేస్తుంది అనిపిస్తుంది. మరి ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? కాంగ్రెస్ కేనా? నేను కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్ కే ఇస్తారు. ఓకే. ఇక్కడ మరి గద్దర్ బిడ్డ నిలబడుతుంది, గెలుస్తుందా? గెలుస్తుంది. ఓకే. ఎందుకు కేసీఆర్ ఎందుకు మంచిగా చేయలేదు? ఎన్నో పథకాలు పెట్టిండు కదా, డబుల్ బెడ్రూమ్ అని, రైతు బంధు. డబుల్ బెడ్రూమ్ అన్ని పెట్టిండు కానీ ఏది ఇచ్చింది లేదు. ఎవరికి ఇచ్చిందని కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, కొంతమందికి ఇయ్యను. కొన్ని అమ్ముకున్నాడు. అమ్ముకునేవి కూడా ఆవిడ బయట పెట్టలేదు. ఇప్పుడు కొంతమందికి జాబులు కూడా లేకుండా, జాబులు కూడా ఎవరికి వచ్చింది లేదు. అందు గురించి ప్రజలు అనేది ఎందుకంటే లేదా మళ్ళీ ఈ కాంగ్రెస్ తరఫున గెలిపించుకోవాలి, కాంగ్రెస్ తరఫున పోరాడాలని. ఓకే, రైట్. మీ పేరు? రాములు. రాములు. ఎవరు కోటేస్తావు? మరి ఇక్కడ లేదు ఓటు, ఊళ్ళో ఎక్కడైనా ఉండని. మీరు ఎవరికి వేస్తారు? కారుకు. కారుకు. ఎందుకు? కేసీఆర్ మంచి చేసిండా? చేసిండు. ప్రతిసారి కార్కే వేస్తారా? ఇప్పుడైతే ఇంత ముందుకు 2 సార్లు ఆయనకే వేసిన. ఈసారి కూడా ఆయనకే ఇస్తారు. వస్తుందా మరి రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్? ఏమో మనకు తెలియదు. రాములు. రాములు. ఏం చేస్తారు? ఆటో నడుపుతారు. ఆటో నడుపుతారు. ఎవరు కోటేస్తారు మళ్ళీ? ఆ టైం చెప్తారు. ఇప్పుడు ఎట్లా చెప్తారు? ఇక్కడ ఎవరు ఉన్నారు బలంగా? ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు బలంగా ఉన్నారంటే తెలంగాణ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఓకే. మరి బీఆర్ఎస్ నుంచి సాయన చనిపోతే వాళ్ళ బిడ్డ ఇప్పుడు నిలబడుతుంది, గద్దర్ వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ నుంచి నిలబడుతుంది, వారసత్వం ముందుకు వస్తుంది. ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆ సపోర్ట్ ఎప్పుడు చేస్తా ఉన్నది ఆడికి పోయినాక చెప్తాం. ఈడ ఎట్లా చెప్తాము? ఈడ చెప్పలేము. ఆడికి పోయినాక నా మనసుకు వాళ్ళు సంతోషం అనిపిస్తే వాళ్ళకి ఇస్తాం. మరి ఎవరు గెలిస్తే బాగుంటది? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బాగుంటది. కాంగ్రెస్ గద్దర్ బిడ్డ గెలిస్తే బాగుంటది ఇక్కడ అనుకుంటున్నారు. రాష్ట్రంలో ఎవరు వస్తారు? రాష్ట్రంలో ఇక ఆయనే బీజేపీ. రాష్ట్రంలో బీజేపీ వస్తే బాగుంటది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తే బాగుంటది, ఇక్కడైతే కాంగ్రెస్ వస్తే బాగుంటది. మీ అభిప్రాయం? ఓకే. మీ పేరు? గంగాధర్. గంగాధర్. ఏం చేస్తారు? ఆటో నడిపిస్తాను. ఓకే. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కోటేద్దాం. బీఆర్ఎస్ కి. ఎందుకు? ప్రతి విషయంలో అన్నిట్లో అభివృద్ధి చెందుతుంది కదా, దాని గురించి టీఆర్ఎస్ కి వేద్దామని. ఏమొచ్చాయి మీకు? గవర్నమెంట్ నుంచి వచ్చేటివి ఏమున్నాయి? గవర్నమెంట్ నుంచి ఏం వస్తలేదని మన గురించి ఒకరి గురించి ఆలోచిస్తే కాదు కదా, రాష్ట్రం గురించి ఆలోచించాలి. ప్రతి దాంట్లో రాష్ట్రంలో ఏం జరిగింది? ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు చేయని పనులు చేస్తున్నాడు కదా.
అది ఒకటి చాలు. మనకే అభివృద్ధి చెందాలి, దేశంకి అభివృద్ధి చెందాలి, మనకొక్కరికి అభివృద్ధి చెందింది లెక్క కాదు కదా. మరి ఇక్కడ ఎవరున్నారు బీఆర్ఎస్ తరపున? బీఆర్ఎస్ తరఫున ఇక్కడ ఈయన మాది కుక్కడపల్లి నిజవర్గం వస్తుంది, అంజయనగర్, మాధవరావు కృష్ణారావు. గెలుస్తాడా మరి? 100%. ఇక్కడ కేసీఆర్ వస్తాడా మళ్ళీ రాష్ట్రంలో? 100%. మీ పేరు? బీరయ్య. వీరయ్య. ఏం చేస్తారు? ఆటో నడిపిస్తాను. ఓకే, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ కి ఎందుకు? ఎందుకంటే చేసిన పనులు ఉన్నాయి కదా ఆయన, రైతు బంధు కానీ రైతు బీమా కానీ వచ్చినాయా మీకు? అందినాయా? ఉన్నది. మాది ఊర్లో సిద్దిపేట మాది. ఓకే. హరీష్ రావు. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఇక్కడనే ఉంది. ఇక్కడే ఉంది, కంటోన్మెంట్ లో ఉంది. మన కంటోన్మెంట్ కాదు, అంజయనగర్ అంటే మున్సిపాలిటీ వస్తుంది, మా కూకట్పల్లి మున్సిపాలిటీ. మాధవరం కృష్ణారావు. గెలుస్తుందా మరి ఈసారి బీఆర్ఎస్? మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే. మీ పేరు? చంద్రమౌళి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మట్టిపోట్. ఓకే, ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరు కోటేస్తారు ఇక్కడ? ఎవరికంటే ఇక ఇప్పుడు ఏం చెప్పటట్లేము కదా. అంటే ఎవరు గెలిస్తే బాగుంటది మీ ఉద్దేశం ప్రకారం? ఎవరంటే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ చేస్తారని నమ్మకం ఉంది. కేసీఆర్ వస్తే బాగుంటదని అనుకుంటున్నారు. ఎందుకు? 2 సార్లు చూసారు కదా, ఈసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఎందుకు లేదు జనాలకి? ఎందుకంటే అన్ని పనులు చేస్తున్నాడు కదా. ఇక్కడ ఎవరు ఉన్నారు మరి బీఆర్ఎస్ నుంచి? ఏడా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి మన నాకు తెలియదు వారి సాయన్న బిడ్డ నిలబడుతుంది. ఆయన బిడ్డ ఉంది. వేస్తారా? ఓటేస్తారా ఆవిడకి? ఏమో ఆవిడికి పోయినాక ఎటు మనసు. గద్దర్ బిడ్డ వెన్నెల కూడా నిల్చుంటుంది కాంగ్రెస్ నుంచి, గెలుస్తుందా? ఆమె గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా మరి మీ ఉద్దేశం ప్రకారం? ఆమె ఎట్టి పరిస్థితుల్లో కంటోన్మెంట్ ఏరియాలో గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. రాష్ట్రంలో ఎవరు వస్తారు? రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, మీ పేరు? ఫారూక్. ఫారూక్. ఎక్కడ ఉంటారు? లక్ష్మణపేట. ఓకే, ఓటేస్తారా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? కేసీఆర్. ఎందుకు? నుంచి ఆయనకే చేస్తున్నాను. ఎట్లుంది మరి కేసీఆర్ పాలన ఎట్లుంది? బానే ఉంది. బానే ఉంది. బాగుందా? బానే ఉందా? బానే ఉంది. ఇక్కడ మరి కాంగ్రెస్ రాదా? అది అంతా మాకే ఐడియా ఉండదు. మీరైతే బీఆర్ఎస్ కేస్తారు. మీ పేరు? దిగంబర్. ఏం చేస్తారు? బండి ఉంది. ఎక్కడ ఉంటారు? దోమలు కూడా. ఎవరు కోటేస్తారు? ఎవరు గెలిస్తే బాగుంటది? కేసీఆర్ గెలిస్తే బాగుంటది. ఎందుకు? అంటే చేస్తుంది కదా మంచిగా, అట్లా అని. కేసీఆర్ గెలిస్తే బాగుంటది. ఆంజనేయులు. ఎక్కడ ఉంటారు? తాడబందిలో ఉంటాను, హనుమాన్ టెంపుల్ దగ్గర. ఓకే, ఎవరు గెలిస్తే బాగుంటది ఇక్కడ? కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్. ఎందుకు? మంచిగా చేస్తున్నారు. మంచిగా అంటే ఏం చేస్తున్నారు? అన్ని మంచిగా చేస్తున్నారు. డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ బాగుంది మెయిన్. ఓకే, రైట్. మీ పేరు? రాజ్ కుమార్. ఎక్కడ ఉంటారు? పికెట్. పికెట్. ఏం చేస్తారు? ప్రైవేట్ వర్క్. ఓకే, ఇక్కడ ఎవరు గెలుస్తారు మళ్ళీ? నేను అనుకుంటాను సాయి గణేష్ వస్తాడేమో అనేసి. బీజేపీ. ఎందుకంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు రాదు? అందరు చేశారు కదా, ఈయన కూడా ఒకసారి ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది అట్లా. అన్ని పార్టీలో చూసాం కదా, బీజేపీ రాలేదు ఇంత మటుకు. ఇక్కడ తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, అందరినీ చూసాం. ఇతనికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇతను ఎలా చేస్తాడో అని చేసి మా ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నారు. ఓకే, మరి రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? రాష్ట్రంలో అయితే ఇప్పుడైతే 99% కాంగ్రెస్ టీఆర్ఎస్కే ఉంది. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ అంటున్నారు. చూడాలి ఇంకా మరి. ఇక్కడైతే బీజేపీని కోరుకుంటున్నాను. రైట్. మీ పేరు? యాదగిరి. నా పేరు యాదగిరి. ఎవరు కోటేస్తారు? మేము లాస్ట్ ఇయర్కి వేస్తాం. టీఆర్ఎస్. బీఆర్ఎస్ కేస్తారు. ఎందుకు? ఆమె మంచి పనులు చేస్తారు. వాళ్ళు మంచి పనులు చేసారు కూడా. చాలా మంది రోడ్ డివిజన్ కానీ చేయడం, వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని బాగున్నాయి. పబ్లిక్ ప్రాపర్టీ కూడా ఆమె చాలా ఉంది. పాపులేషన్ మంచిగా ఉంది కాబట్టి ఆమెకి వేస్తాం. గద్దర్ బిడ్డ పరిస్థితి ఏమైతుంది? రావచ్చు. ఆమెకి ఎక్కువ ఫాలోయింగ్ లేదు. ఆమె ఫాలోయింగ్ గుర్తుపట్టారు ఎక్కువ చేయడం. ఆమె ఈ మధ్యన ముందు నుంచి చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ముందు నుంచి ఆమెకు స్థానం కల్పించింటే మంచిగా అవుతుండే. ఇప్పుడు అలా లేదు ఆమెకు. అలా లేకుంటే ఆమె వస్తే సెకండ్ రావచ్చు, థర్డ్ రావచ్చు. ఆమె చెప్పలేనమ్మా. బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది ఇక్కడ. రాష్ట్రంలో ఎవరు వస్తారు? కేసీఆర్ మళ్ళీ. ఓకే, మీ పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒకటేండి నా అభిప్రాయం, రాష్ట్రంలో ఏ పార్టీ అయినా రానియండి, కేంద్రంలో మాత్రం బీజేపీ రావాలని మా ఉద్దేశం. రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తారంటే కేసీఆర్ డెవలప్ చేయలేదని కాదు, మేము చూసినాము, కళ్ళ ముందు కనబడుతున్నాయి డెవలప్మెంట్స్. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు కర్ణాటకలో ఎట్లుందో అది అందరికి తెలిసిందే.
కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ వస్తే డెవలప్మెంట్ మూవ్మెంట్ అవుతుంది. ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. మరి కంటోన్మెంట్ లో ఎవరు వస్తే బాగుంటది? అంటే ఒక్క సీట్ తోటి ఏం అయ్యేది లేదు కదండి, ఫుల్ మెజారిటీ రావాలి. ఒక్క సీట్ అయినా కానీ ఇక్కడ ఎవరు వస్తే మీకు బాగుంటుంది? వస్తాయండి, ఎందుకంటే కార్యకర్త బాగున్నాడు. ఓకే, కార్యకర్త అయినా బాగా పనిచేస్తాడు, ప్రజల్లో ఉంటాడు, ఆయన రావచ్చు అని మా అభిప్రాయం. శ్రీ గణేష్.